చేత నోట్ల చక్కెర పోసి ఇంకో చేత ఈపు కారం పూసినట్టే చేస్తున్నది సర్కారు. భయం లేకుండా బస్ ఛార్జీలు ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటూ పోతున్నది. దీనికి అడ్డుకట్ట వేయకుంటే తెలంగాణ జనాల జేబులకు చిల్లులు పడు ఖాయం అనుకున్నది కావచ్చు బీఆర్ఎస్ పార్టీ. పెంచిన ఛార్జీలు దించాలని బస్ భవన్ కార్యాన్ని చేసింది. నొప్పి తెలవకుండా మత్తు సూదేసినట్టు తాపకింత తాపకు కొంత అన్నట్టు 5-10 అనుకుంటా 10 రూపాయలున్న టికెట్ ధరలు ఇప్పుడు 40 దాకా వేసిండ్రు. అందుకే ఊకునేది లేదు అన్నట్టు పోరాటానికి దిగిండ్రు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీలు రోడ్ల మీదకి వస్తే అంత రచ్చరచ్చ అవుతుంది కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల ఇండ్ల ముంగట పోలీసులను పెట్టి బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేసిండ్రు. అయినా కాకిల కళ్ళు కప్పి మేదీపట్నం చేరుకురు బీఆర్ఎస్ పార్టీలు. ఆడ చూడుండ్రు ఎంతమంది పోలీసులను పెట్టిందో సర్కారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా బస్సులు ఎక్కిండ్రు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కార్లు దిగి బస్సులు ఎక్కి బస్ భవన్ బయలుదేరిండ్రు. ఇట్లా బస్సుల ప్రయాణం చేసుకుంటా కండక్టర్ను పిలిచి టికెట్ అడిగి తీసుకొని బస్ టికెట్ ధరలు ఎట్లా పెంచిండ్రో, జనాలకు ఏ తిరగా నష్టం జరుగుతున్నదో వివరంగా చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎంటీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైన భారం ప్రతి పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు, డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఏరియాస్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెను ఏ వరంగల్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు. మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్ స్టాండ్ ను హడ్కోలో 1500 కోట్ల కుదబెట్టి బస్ స్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో బస్సుల ప్రయాణం చేస్తున్న మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా సర్కారు పెంచిన బస్ ఛార్జీల తీరును తప్పు పట్టిండు. మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి ఉన్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి. అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. తర్వాత బస్ భవన్ చేరుకున్న బీఆర్ఎస్ పార్టీలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడోళ్ళని అక్కడనే ఆపే ప్రయత్నం చేసిండ్రు. బీఆర్ఎస్ లీడర్ మన్నే క్రిషాంక్ ను చూడుండ్రి ఎట్లా ఎత్తుకొని పోతున్నారు పోలీసులు. తర్వాత ఆర్టీసీ బస్ భవన్ కాడున్న ప్రయాణికులతోని మాజీ మంత్రి హరీష్ రావు మాట ముచ్చట పెట్టిండు. ఆడున్న ప్రయాణికులు ఏం మాట్లాడిండ్రో ఒకసారి మీరైనా ఉండ్రి. చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ కొంచెం కూడా అసలు రెస్పెక్ట్ అనేది ఇస్తలేరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
అనేది ఏంటంటే మంచిగా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, సీట్లు ఉండాలి, బస్సులు టైం కి బస్సెస్ ఆపుతాం కాదు. ఈడ బస్ స్టాప్ ఉంటే ఆడ పోయి బస్ స్టాప్ ముందర ఆపుతారు. టైం కి బస్సెస్ కూడా లేవు. బస్సులు లేవు. పబ్లిక్ ఎక్కువైంది సార్, బస్సెస్ తక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఎక్కువైనప్పుడు బస్సెస్ పెంచాలా లేదా? ఫ్రీ బస్సెస్ పెట్టినాక మళ్ళీ దానికి తగ్గట్టు తీసుకోవాలా లేదా? ఫ్రీ ఉంటే కంపల్సరీ పబ్లిక్ ఎక్కువ అవుతారు, కానీ బస్సెస్ లేకుంటే ఎట్లా? దానివల్ల ఏమంటారు, బస్సులలో ఎక్కువ మంది అయ్యి ప్రెస్సింగ్ అయ్యకుండా చాలా ఇబ్బందులు పడతారు. ఇగో గిట్లా బస్ ఛార్జీలు తగ్గించాలి అనే కొట్లాట జరిగింది. ఇంతేకాదు ముందు ఇంకింత పెద్ద లొల్లి చేస్తాం, ఛార్జీలు దించకుంటే అన్నట్టు చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికలు పట్నంలోనే ఉన్నాయి కాబట్టి పెరిగిన ఛార్జీల మీద పోరాటం చేస్తే పబ్లిక్ వీళ్ళకే సపోర్ట్ చేస్తారని గట్టి పట్టే పట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. చూడాలి కాంగ్రెస్ సర్కార్ ఛార్జీలు తగ్గిస్తుందా లేకుంటే ఎట్లయితే అట్లా అని ఉన్నట్టే చేస్తుందా అని.